రాష్ట్ర స్థాయి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి దేశ స్థాయి సుప్రీంకోర్టు జడ్జి పైన ఎలిగేషన్స్ ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో ఎన్వి రమణ గారిని సుప్రీంకోర్టు జడ్జిగా నియమించారు అంటూ ఒక ఎలిగేషన్ వేయడం జరిగింది. నిజంగానే ఒక ప్రభుత్వానికి సుప్రీంకోర్టు జడ్జి న్యాయమూర్తిని నియమించే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? సార్ నమస్తే సార్. ఒక చదువుకోని వ్యక్తి క్వశ్చన్ అడిగితే సమాధానం చెప్పుండే వాళ్ళం. గౌరవనీయులైన సీఎం గారు హోదాలో ఉండి గత సీఎం గారు ఎన్వి రమణ గారిని అపాయింట్ చేశారనో లేకపోతే ఈయన రికమెండేషన్ ఉంటుందనో అనడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే ఎగ్జిక్యూటివ్ లెజిస్లేటివ్కి సంబంధం లేకుండా ఉండే ఇండిపెండెంట్ బాడీనే జ్యుడిషియరీ వ్యవస్థలో హైకోర్టు జడ్జిల్ని ఎలా అపాయింట్ చేయాలనేది 1950 కాన్స్టిట్యూషన్ రూపొందించేటప్పుడే ఇది ఎలా అపాయింట్ చేయాలనేది ఆ రాజ్యాంగంలో రాసుంది. ఆర్టికల్ 217లో హైకోర్టు జడ్జిల నియామకం ఎలా అనేది పూర్తిగా దాంట్లో నిర్దేశించింది. సో దాని ప్రకారం ఎక్కడైతే రాజ్యాంగంలో రాసినటువంటి ఆర్టికల్ 217లో గౌరవనీయులైన సీఎం గారికి ఒక దాని గురించి నిర్దేశించే అధికారం కానీ, నియమించే అధికారం కానీ, లేకపోతే రికమెండ్ చేసే అధికారం కానీ ఏ మాత్రమైనా ఉంటుందని ఎక్కడా పొందుపరచలేదు. సో మీరు గమనించండి, గత 10 సంవత్సరాలుగానే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ గత 10 సంవత్సరాల్లోనైనా ఆయన జడ్జి అయింది. ఆ 10 సంవత్సరాల్లోనే ఆయన సుప్రీంకోర్టు జడ్జి అయింది. సో ఈ ఎలిగేషన్స్ ఎలా ఉంటుందంటే, చీఫ్ జస్టిస్ హోదాలో ఎవరైతే మనకు హైకోర్టు చీఫ్ జస్టిస్ హోదాలో ఉన్న వ్యక్తి కన్సర్న్ సీఎంతో ఏదన్నా ఆంతరంగిక కార్యక్రమాల్లో పాల్గొన్నాడా లేకపోతే బహిరంగ కార్యక్రమాల్లో పాల్గొన్నాడా అనేది మన పేపర్ స్టేట్మెంట్ కానీ లేకపోతే మీడియా స్టేట్మెంట్ కానీ మీరు తీసుకోండి. ఆయన ఏదన్నా ప్రత్యేకించి ఏదైనా ఓపెనింగ్స్కో ఇంకొకటికో మన సీఎం గారితో కలిసి వచ్చి ఉండొచ్చేమో బహుశా. ఎందుకంటే మన అమరావతి ఓపెనింగ్కి వచ్చున్నారు. అమరావతి ఓపెనింగ్కి నరేంద్ర మోడీ గారు వచ్చారు, గవర్నర్ వచ్చారు, రాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు వాళ్ళు వచ్చినారు, ముఖ్యమంత్రులు వచ్చినారు, చాలామంది వచ్చినారు. మీరు గమనించండి, ఇప్పుడు ఒక్కనొక స్టేజ్లో వీళ్ళిద్దరూ కూర్చొని మాట్లాడుకునే దాన్ని బేస్ చేసుకునే మీరు ఎలిగేషన్ స్టార్ట్ చేశారు. నేనేమంటున్నానంటే, అసలు రాష్ట్ర ముఖ్యమంత్రికి ఒక జడ్జి నియామకంలో ఎటువంటి పాత్ర ఉండదు. ఈ జడ్జి నియామకం ఒక కొలీజియం సిస్టమ్ ద్వారా ఒక సుప్రీంకోర్టు సీజే గారి దగ్గర నుంచి హైకోర్టు జడ్జిల నియామకం అనేది ఉంటుంది. ఈ హైకోర్టు జడ్జిల నియామకంలో హైకోర్టులో 10 ఏళ్ళు ప్రాక్టీస్ చేసిన వాళ్ళు, లేకపోతే వయసు 35 సంవత్సరాలు దాటిన వాళ్ళు, లేకపోతే వాళ్ళ ట్రాక్ రికార్డో, లేకపోతే వాళ్ళు సంబంధించిన ఇచ్చిన జడ్జిమెంట్లు, వీటన్నిటిని బేస్ చేసుకొని కొంతమందిని సెలెక్ట్ చేస్తారు. ఈ సెలెక్ట్ చేసిన వాళ్ళ కోసం సెలెక్ట్ చేసిన వాళ్ళది ఎట్లాంటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కోసం స్టేట్ గవర్నమెంట్కి పంపిస్తారు. ఇదిగో ఒక 15 మందిని మేము సెలెక్ట్ చేసాం, వీళ్ళ ట్రాక్ రికార్డో వీళ్ళ ఇంటెలిజెన్స్కి సంబంధించిన రిపోర్ట్ ఏదైనా ఉంటే మాకు ఇవ్వండి. ఒకవేళ వీళ్ళు ఫ్రాడ్ అని తెలిసినా, వీళ్ళకి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా, వీళ్ళు ఇంటెన్షనల్గా ఏదైనా మిస్టేక్ చేసినా సరే వీళ్ళు ఎలిజిబుల్ ఉండదు. సో అటువంటి స్టేజ్ నుంచి ఎన్వి రమణ గారు హైకోర్టు జడ్జి స్టేజ్కి వచ్చారు. అంటే ఇదే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఆయనకు ఫేవర్గా ఇచ్చింది. అక్కడి నుంచి మళ్ళీ ఢిల్లీ ప్రధాన హైకోర్టు న్యాయమూర్తిగా వెళ్ళున్నారు. అక్కడ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటుంది, ఇక్కడ స్టేట్ రిపోర్ట్ ఉంటే అక్కడ సెంట్రల్ రిపోర్ట్ ఉంటుంది. అక్కడ కూడా ఆయన ఎటువంటి ఎలిగేషన్స్లో లేరని ఆయన ట్రాక్ రికార్డ్ కానీ ఆయనకి సంబంధించిన ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కానీ వచ్చింది. దాని తర్వాత సుప్రీంకోర్టు న్యాయమూర్తికి వెళ్ళేటప్పుడు మళ్ళీ ఇంకొకసారి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ సెంట్రల్ గారి నుంచి మళ్ళీ వస్తుంది. ఇన్ని రకాల సెంట్రల్ రిపోర్ట్ ఇంటెలిజెన్స్ తీసుకొని ఫైనల్గా ఆయన సుప్రీంకోర్టు ఒక జడ్జి సెకండ్ ర్యాంకర్కి వచ్చినారు. అంటే ఇవాళ మనం ఎలిగేషన్ చేస్తున్నాం, ఇదే ఎలిగేషన్ వస్తుందేమో ఉద్దేశంతో హైకోర్టు జడ్జిల నియామకం దగ్గర నుంచి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కోసం స్టేట్ గవర్నమెంట్కి కొంచెం వర్క్ ఉంటుంది, అంటే కోఆపరేటింగ్ వర్క్ ఉంటుంది. అంతేగాని స్టేట్ గవర్నమెంట్ సీఎంకి ఏం సంబంధం ఉండదు. సీఎం గారు అపాయింట్మెంట్ చేయడమో, సీఎం గారు రికమెండ్ చేసేయడమో అలాంటిది ఎటువంటి ఉండదు. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ జీపీల పోస్టులో మన జడ్జెస్కి సంబంధించిన కొన్ని వర్క్లు ఏమైనా ఉంటే అంతవరకు మాత్రమే మనకి స్టేట్ గవర్నమెంట్కి అథారిటీ ఉంటుంది. సపోజ్ ఇప్పుడు మీరు చూసుంటే ఏజీపీ పోస్టులన్నీ గవర్నమెంట్ అపాయింట్ చేసుకున్న పోస్టులే. అంటే వీళ్ళు గవర్నమెంట్ లీడర్ అని, గవర్నమెంట్ హయాంలో వచ్చిన సీఎం గారు అపాయింట్ చేసే పోస్టులని అంటారు. అంతవరకే వాళ్ళ హోదా, అంతవరకే వాళ్ళ కెపాసిటీ. అంతేగాని అక్కడి నుంచి జడ్జిని అపాయింట్ చేసే కెపాసిటీ ఏ గవర్నమెంట్ సీఎం గారికి ఉండదండి. ఇప్పుడు హైకోర్టులో చదువుకొని పీపీలు అయిన వాళ్ళు ఉన్నారు, గవర్నమెంట్ అపాయింట్ చేసి పీపీలు అయిన వాళ్ళు ఉంటారు. ఈ గవర్నమెంట్ అపాయింట్ చేసిన పీపీలు ఎంతవరకు ఉంటారంటే వాళ్ళ ప్రభుత్వం ఉన్నంత వరకు ఉంటారు. వాళ్ళ ప్రభుత్వం అయిపోయాక వాళ్ళు మళ్ళీ రిటైర్ అయిపోయినట్టుగా అవుతారు. మళ్ళీ తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చాక వాళ్ళ హయాంలో వాళ్ళకి సంబంధించిన వాళ్ళని జీపీలుగా స్టాండింగ్ కౌన్సిల్లో అపాయింట్ చేసుకుంటారు.
సో దీంట్లో మనకేమర్థమైంది అంటే ఒక సెంట్రల్కి సంబంధించి ఎంత హోదా ఉంటుంది, స్టేట్కి సంబంధించి ఎంత రిక్రూట్మెంట్ హోదా ఉంటుంది అనేది మనం తెలుసుకోవాలి. స్టేట్ అథారిటీ ఓన్లీ ఏజీపీలు, జీపీలు, స్టాండింగ్ కౌన్సిల్ వరకు అపాయింట్ చేసే అథారిటీ ఉంటుంది, అడ్వకేట్ జనరల్ వరకు అండి. దానికి మించి హైకోర్టు జడ్జిని అపాయింట్ చేసే అధికారం కానీ, దాంట్లో రికమెండ్ చేసే అధికారం కానీ ఎప్పుడు ఎక్కడ ఉండదు. ఎన్వి రమణ గారు ఆయన ట్రాక్ రికార్డ్తోనో, తర్వాత ఇంటెలిజెన్స్ ఇచ్చిన రిపోర్ట్తోనో, ఆయన గతంలో చేసిన కోర్టు జడ్జిమెంట్స్తోనో, ఆయనకున్న సబ్జెక్ట్ నాలెడ్జ్తోనో తెచ్చుకున్న డిజిగ్నేషన్. అంతేగాని గౌరవనీయులైన సీఎం గారు, గత సీఎం గారు ఇచ్చిన పోస్ట్ అని, లేకపోతే ఆయన రికమెండ్ చేసిన పోస్ట్ అని చెప్పడం చాలా ప్రశ్నార్థకంగా ఉంది సార్. ఇది ఎవరో చదువుకోలేని వాళ్ళు చెప్పొచ్చు, కానీ మీలాంటి చదువుకున్న వాళ్ళు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. జ్యుడిషియరీ వ్యవస్థని ఏదో స్టేట్ గవర్నమెంట్ అపాయింట్ చేసే పోస్టులు అయితే ఇప్పుడు మీ హయాంలో మీరు ఎంతమందిని అపాయింట్ చేసి ఉండొచ్చు? ఇప్పుడు మీకు పవర్ వచ్చింది కదా, 10 ఏళ్లలో ఆయన అపాయింట్ చేశారు, రేపు రాగల 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు మొత్తం మీరే ఉంటారని ఒక నమ్మకం వచ్చినప్పుడు మీరు ఎంతమందిని అపాయింట్ చేసేయచ్చు? అంతా మీ చేతుల్లో పనే కదా. అంటే ఎగ్జిక్యూటివ్, లెజిస్లేటివ్ మీ చేతుల్లో ఉండొచ్చేమో బహుశా, కానీ జ్యుడిషియరీ ఎట్లా ఉంటుంది? అసలు ఆ ఎలిగేషనే కరెక్ట్ కాదండి. ఎందుకంటే కొలిజన్ సిస్టంలో టాప్ ర్యాంకర్లో ఉన్న ముగ్గురు కలిసి వీళ్ళని హైకోర్టు జడ్జిలను అపాయింట్ చేసే సిస్టమ్ ఉంటుంది. దీంట్లో స్టేట్ గవర్నమెంట్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ మాత్రమే తీసుకుంటారు. అంతేగాని వాళ్ళ సహాయాలు ఎప్పుడు తీసుకోరు. ఎప్పుడైతే గవర్నమెంట్, జ్యుడిషియరీ ఒకటైపోతే ఇంకేముంటుంది? మీరు ఒక్క మాట ఆలోచించండి. ఇండిపెండెంట్ బాడీ అనేది ఎందుకంటారు? డిపెండెంట్ కాదని అన్న అర్థమే కదా దానికి. ఇప్పుడు ఎలక్షన్ బాడీ ఉందండి, అది ఒక ఇండిపెండెంట్ బాడీ. ఎలక్షన్ బాడీలో కూడా మీరేం చెప్పారు? గత ఎలక్షన్స్ అప్పుడు మా సలహా తీసుకోకుండా ఎలక్షన్ క్యాన్సిల్ చేసేసారు కరోనా అనేసి మీ సలహా తీసుకోవడానికి అది ఇండిపెండెంట్ బాడీ కదా. ఎలక్షన్ ఫోర్స్లో ఉన్నప్పుడు ఎలక్షన్ అథారిటీ ఎట్లా ఉంటుందంటే, హైకోర్టు జడ్జికి ఎటువంటి అధికారాలు ఉంటాయి, ఎలక్షన్ అథారిటీకి కూడా అదే అధికారాలు ఉంటాయి. హైకోర్టు జడ్జిని మనం ఎలా తీసేస్తామండి? 124 సబ్ క్లాస్ 2 ప్రకారం వాళ్ళ పదవీకాలం డిసైడ్ చేస్తాం. 124 సబ్ క్లాస్ 4 ప్రకారం వాళ్ళని పదవి నుంచి తొలగించే ప్రకారం పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానం ద్వారానే వాళ్ళని తొలగిస్తాం. మీరు ఆలోచించండి, దీని ప్రకారం ఎలా మీరు ఇండిపెండెంట్ బాడీకి క్వశ్చన్ చేయగలుగుతారు? అదేమన్నా మీ మీద డిపెండ్ అయి ఉందా? లేదు కదా. సో ఆయన నిమ్మగడ్డ గారు తీసుకున్న జడ్జిమెంట్ ప్రకారం ఏమనుకున్నారు? ఆయన ఆరోగ్య శాఖ మంత్రితో మాట్లాడారు, గత ఎలక్షన్స్కి సంబంధించి మిగతా రాష్ట్రాల ఎలక్షన్ కమిషనర్స్తో మాట్లాడారు, ఆయన డెసిషన్ ఆయన తీసుకున్నారు. మిమ్మల్ని సలహా తీసుకోవాల్సిన అవసరం కూడా అక్కడ లేదు, అలా అసలు తీసుకోకూడదు కూడా. అలా తీసుకుంటే ఇంకా మీ మీద డిపెండ్ అయ్యే కదా. సార్ ఎలక్షన్ ఆపేయమంటారా కరోనా వల్ల అని మిమ్మల్ని అడిగితే అది మీ మీద డిపెండ్ అయిపోయినట్టే. అసలు మీ మీద డిపెండ్ అవ్వకుండా సొంతగా తీసేసుకున్న డెసిషన్ అంటారా? ఆరోగ్య శాఖ మంత్రిని అడుగున్నారు కదా, అప్పుడున్న డిపెండ్ అపాన్ ద సిచ్యువేషన్స్కి అవగాహన లేకుండా కరోనా టైంలో ఎలక్షన్ కండక్ట్ చేస్తుంటే ఎంత గొప్ప సమస్యలు అరైజ్ అయి ఉండేది. ఈరోజు పూర్తిగా అవగాహన ఉంది దాని గురించి. ఎలక్షన్ కండక్ట్ చేయడానికి ఈరోజు నిమ్మగడ్డ గారు ఎలక్షన్ కండక్ట్ చేస్తాను అంటున్నప్పుడు మీరు ఫండ్ ఇవ్వకపోవడం ఒక తప్పు, తర్వాత దాన్ని ఇంకా పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు కరోనా గురించి పూర్తిగా అవగాహన ఉంది, ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్ కూడా మిగతా రాష్ట్రాల్లో జరుగుతున్నాయి. సో నేనేం చెప్తున్నానంటే, ఎలక్షన్ బాడీ కానీ, జ్యుడిషియరీ బాడీ కానీ ఒక ఇండిపెండెంట్ బాడీ. ఈ ఇండిపెండెంట్ బాడీ గురించి అసలు వీళ్ళు ఎవరితో డిస్కస్ చేయాల్సిన పని లేదు. వీళ్ళని అపాయింట్ చేయాల్సిన అధికారాన్ని కూడా సీఎం గారికి ఉండదు. సీఎం గారికి అధికారం ఉంటే సీఎం మీద డిపెండ్ అయిపోయినట్టే కదా మనం. సో మీరు అంటున్న ఎలిగేషన్ ప్రకారం గత సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్వి రమణ గారిని రికమెండ్ చేశారని, ఆయన అపాయింట్ చేశారని, లేకపోతే ఆయనకి సపోర్ట్ ఉందనేసి, అది పూర్తిగా తప్పండి. మీరు చదువుకుని రాజ్యాంగంలో అధికారులన్నీ ఒకసారి చదువుకొని ఉంటే ఖచ్చితంగా దీని గురించి పూర్తిగా అవగాహన ఉంటుంది. నేను పూర్తిగా ఖండిస్తున్నాను సార్. అంటే దీని గురించి ఇంత ఎక్స్ప్లెయిన్ చేశారు, దీంట్లో ఉన్నటువంటి అన్ని కోణాలు మీరు చెప్పడం జరిగింది. ఇన్ని కోణాలకు ముందు, అంటే ఈ యొక్క అఫిడవిట్ వేయడానికి ముందు జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎంతోమంది సలహాదారులు ఉన్నారు. ఉన్నత చదువులు చదివినటువంటి కల్లం అజయ్ లాంటి వారు ఎంతోమంది ఉన్నారు ఆయన దగ్గర. అంటే వారికి తెలియంది వాళ్ళకు కూడా తెలియలేదంటారా మీరు చెప్పిన ఈ విషయాలన్నీ? సార్ ఒక్కొక్కసారి తెలిసి చేస్తామా, తెలియక తప్పు చేస్తామా అనేది డిపెండ్ అపాన్ ది సిచ్యువేషన్ బట్టే ఉంటుంది సార్. వాళ్ళు చాలా గొప్పవాళ్ళు, వాళ్ళకి బాగా సబ్జెక్ట్ ఉంది, వాళ్ళకి రాజ్యాంగం గురించి పూర్తిగా అవగాహన ఉంది. ఒక చీఫ్ జస్టిస్ 2nd ర్యాంకర్లో ఉన్న మన ఆంధ్ర వ్యక్తిని ఎలిగేషన్ చేయొచ్చా చేయకూడదా అనేది వాళ్ళ విజ్ఞతకి తెలుసు. కానీ ఎలిగేషన్ వీళ్ళు ఇప్పుడు అంటే ఒకవేళ ఆయన ట్రాక్ రికార్డులో కనుక, లేకపోతే ఆయన ఏదన్నా ఫ్రాడ్ చేస్తున్నాడా, లేకపోతే చేయబోతున్నాడా, గతంలో చేస్తున్నాడా అనేది ఇంటెలిజెన్స్ రిపోర్టు స్టేట్ గవర్నమెంట్ ఇస్తేనే కదా ఆయన హైకోర్టు జడ్జిగా ఎంపిక అయింది. అంటే స్టేట్ గవర్నమెంట్లో ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అంటే స్టేట్ గవర్నమెంట్ కింద పనిచేసేదే కదా ఇవన్నీ. పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం వాళ్ళ కింద పనిచేస్తుంది, ప్రిన్సిపల్ సెక్రటేరియట్ మొత్తం వాళ్ళ కింద పనిచేస్తుంది, ఇవంతా ఎగ్జిక్యూటివ్ వాళ్ళ కింద పనిచేస్తుంది, ఒప్పుకుంటాం. మరి జ్యుడిషియరీ ఎవరి కింద పనిచేస్తుంది? అది ఎవరి కింద డిపెండ్ కాదని కదా ఇండిపెండెంట్ బాడీ అని మనం చెప్పుకుంటుంది. సో నేనేం చెప్తున్నానంటే, వాళ్ళ దగ్గర ఉన్న న్యాయ సలహాదారులు, న్యాయ కోవిదులు, వాళ్ళకి రాజ్యాంగం గురించి పూర్తిగా అవగాహన ఉంది. మరి ఇలాంటి ఎలిగేషన్ ఎందుకు చేశారు అంటే, కేవలం నిమ్మగడ్డ గారు ఆ రోజు ఎలక్షన్ టైంలో ఆయన సలహా తీసుకోకపోవడమే
దీనికి పంచాయతీరాజ్ చట్టంలో అమెండ్మెంట్ చేసి ఆయన పదవీ కాలాన్ని తగ్గించాలి అనుకున్న ఆలోచన రావడానికి కారణం. సో అలా ఆయన సలహా తీసుకోవాల్సిన అవసరం లేదు సార్, ఇది ఇండిపెండెంట్ బాడీ, సీఎం గారికి చెప్పాల్సిన పని కూడా లేకుండా ఎలక్షన్ క్యాన్సిల్ చేసేయచ్చు. ఎలక్షన్ కండక్ట్ చేయాలంటే మాత్రం సీఎం గారికి చెప్పాలి, ఎందుకంటే ప్రిన్సిపల్ సెక్రటరీనో కన్సర్న్ పోలీస్ డిపార్ట్మెంట్ సపోర్ట్ ఇవ్వాలి కదా. ఈరోజు మేము ఎలక్షన్ కండక్ట్ చేస్తున్నామని ఎలక్షన్ కమిషనర్ చేసేయడానికి అయిపోతుందా? లేదు కదా. సో స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ ఉండాలి, స్టేట్ గవర్నమెంట్ ఫండ్ రిలీజ్ చేయాలి, స్టేట్ గవర్నమెంట్లో ఉన్న ఎంప్లాయీస్ అందరూ సపోర్ట్ చేయాలి. సో నేనేం చెప్తున్నానంటే ఎక్కడ ఏది అవసరమో వాళ్ళు అది చేస్తారు. మీ బాధ్యత ఎంతవరకు అంటే ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్లో ఎన్వి రమణ గారు మంచి వాళ్ళ కాదా, ఏమైనా ఎలిగేషన్స్ ఉన్నాయా, అవినీతి ఆరోపణలు ఏమైనా ఎదుర్కొంటున్నారా అనేది మీరు మొదటి నుంచి ఆయన రిపోర్ట్ ఇస్తూనే ఉన్నారు. అంటే బ్యాక్గ్రౌండ్గా ఇప్పుడు హైకోర్టు జడ్జి నియామకం చేస్తున్నాం అనుకోండి, 10 ఏళ్ళు హైకోర్టు అడ్వకేట్గా ఆయన ప్రాక్టీస్ చేస్తారు, ఆయనతో పాటు కొన్ని వందల మంది వేల మంది చేస్తున్నారు కదా. సో ఆయన పర్ఫెక్ట్గా కొన్ని జడ్జిమెంట్లు ఇచ్చారో, లేకపోతే ఆయన సంబంధించిన ఎడ్యుకేషన్ కొంచెం టాపర్లో ఉన్నారో, లేకపోతే ఆయనకి సంబంధించి ట్రాక్ రికార్డ్లో ఇంటెలిజెన్స్ రిపోర్ట్లో ఫేవర్గా వచ్చిందనో. సో ఇదంతా ఇవ్వాలంటే స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ చేయాలి. మరి స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ చేసింది కదా, చేసిందంటే స్టేట్ గవర్నమెంట్ ఇండైరెక్ట్గా ఎన్వి రమణ గారు మంచి వాళ్ళని ఒప్పుకున్నట్టే కదా. ఒక్కసారి కాదు కదా స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ చేసింది. సో ఇప్పుడు హైకోర్టు జడ్జిగా ఎంపికైనప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తీసుకొని అపాయింట్ చేస్తారు. మళ్ళీ అక్కడి నుంచి ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా చేస్తున్నప్పుడు అక్కడ ఏం తెలుస్తుందండి ఢిల్లీ హైకోర్టు వాళ్ళకి ఎన్వి రమణ గారి గురించి? మళ్ళీ అగైన్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వేస్తారు కదా. వేసిన దాన్ని బేస్ చేసుకుని అంటే గత 10 ఏళ్ళుగా చేయకపోవచ్చు ఫ్రాడ్, ఈ 10 ఏళ్లలో చేసి ఉండొచ్చేమో కదా. సో మళ్ళీ వాళ్ళు ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఇచ్చేటప్పుడు మళ్ళీ ఇంటెలిజెన్స్ స్టేట్ రిపోర్ట్ తీసుకున్నారు, సెంట్రల్ రిపోర్ట్ తీసుకున్నారు. డిపెండ్ అపాన్ ద రిపోర్ట్ ఆయన జడ్జిగా అపాయింట్ చేశారు. ఇప్పుడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ 2nd ర్యాంకర్లో ఉన్నారు. రేపు ఏప్రిల్ టైంకి ఆయన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ హోదాకు వెళ్ళిపోతారు అంటే అసలు ఆంధ్రాకి ఒక గర్వకారణం అనండి. ఈరోజు పివి నరసింహారావు గారి గురించి మనం ఎంత గొప్పగా చెప్పుకుంటున్నాం, ఒక ప్రధానమంత్రి ఒక ఆంధ్రుడై ఉన్నాడనేసి. అలాగే ఈరోజు చీఫ్ జస్టిస్ హోదాలో వెళ్ళబోతున్నారు అంటే ఎన్వి రమణ గారు ఆయన ఆంధ్రుడని ఇంకా గొప్పగా గర్వంగా చెప్పుకుంటున్నాం. ఎందుకంటే అన్ని రాష్ట్రాల కలయిక సమ్మేళనమైన సుప్రీంకోర్టులో ఒక ఆంధ్ర వ్యక్తి అంటే 1966, 67లో కోకా సుబ్బారావు గారు ఉన్నారు. సో అప్పట్లో ఉన్న వ్యక్తిని మనం చాలా వరకు అంటే మా జనరేషన్ కానీ బిఫోర్ జనరేషన్ కానీ చాలా వరకు చూడలేదు. సో మా కళ్ళ ముందు హైకోర్టు జడ్జిగా ఉండి, మా కళ్ళ ముందు సుప్రీంకోర్టు జడ్జిగా ఉండి ఎన్నో యూనివర్సిటీకి ఉపన్యాసాలు చెప్తూ తెలుగు మీద పటుత్వం ఉన్న శ్రీ నూతలపాటి వెంకటరమణ అని ఆయన ఇంటికి సంబంధించిన బోర్డులో ఎన్వి రమణ అని పేరు ఉండదండి. అంటే తెలుగుని ఆయన గౌరవిస్తున్నారు. ఆయన ఒక ఆంధ్ర అనేసి ఆ ఇంటి బోర్డు చూస్తేనే తెలిసిపోతుంది. అంత గొప్ప వ్యక్తి ఈరోజు చీఫ్ జస్టిస్ హోదాలకి వెళ్ళబోతున్నారంటే అందరం చాలా గొప్పగా గర్వంగా చెప్పుకుంటున్నాం. గౌరవనీయులైన సీఎం గారు చేసిన ఎలిగేషన్ ఏదైతే ఉందో ఒకసారి రాజ్యాంగ విరుద్ధంగా జరుగుతుందండి. ఎందుకంటే అసలు ఎక్కడ కూడా సీఎం ఇంటర్ఫీర్ అనేది ఉండదు. సో పోనీ నిజంగా సీఎం ఇంటర్ఫీర్ ఉంటే మీ హయాం ఉంది. ఈరోజు మీరు ప్రేరేపించి ఎవరన్నా చీఫ్ జస్టిస్ హోదాలో ఒక వ్యక్తిని మీరు నియామకించకండి. మీకు చేతనైతే ఒక అడ్వకేట్, ఒక సాధారణ అడ్వకేట్ని హైకోర్టు చీఫ్ జస్టిస్గా మీరు చేయండి. అంటే మీ హయాంలో అంటే ఒక జడ్జిని నియమించే అధికారం ముఖ్యమంత్రి గారి హోదాకి అంటే చంద్రబాబు నాయుడు గారి హోదాకి సరిపోయి ఉంటే ఇప్పుడు మీరు ముఖ్యమంత్రి కదా, మీ హయాంలో మీరు ఎవరో ఒకళ్ళని జడ్జిగా అపాయింట్ చేయండి. అది అంత తేలిక విషయం కాదు సార్. మనం అలా ప్రస్తావించడం కూడా చాలా తప్పని చెప్తున్నాను సార్.